అండి. అందరికీ నమస్కారం. నేను మీ శిల్పని. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 3 ఏండ్లయితాందండి. యూట్యూబ్ ఛానల్‌ని ఇంకా ఒక్క రూపాయి గూడా నాకీ మనీ రాలేదు. కానీ వీడియో తీయాలంటే మనుషులుండాల. లేకుంటే ఒక స్టాండ్ అయినా కొనుక్కోవాలి కదండీ! అలాగే మంచి ఫోనుండాల. అందుకని నేనైతే మా ఆయన సతాయిచ్చి ఇంకా నేను సేవింగ్ చేసుకుండే అమౌంట్‌తో ఇగోండి ఇవన్నీ కొన్నాను. ఇదొచ్చి రెడ్మీ ఫోన్ అండి. రెడ్మీ ఫోన్‌లో తీస్తే వీడియోస్ బాగొస్తాయనుకున్నాను. కానీ రెడ్మీ ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయిందండి. ఫోన్ ఉందంతే. ఇది ఎంతంటే 16,000. ఇది 16,000 ఫోను రెడ్మీ. రెడ్మీ అయితే ఇది 16,000. కానీ ఇదేదో ప్రాబ్లమ్ ఉంది. సిమ్ వేసేకి కాదంట. అందుకని పక్కకు పెట్టేశాను. ఇంకా కొత్తదండి. 1 ఇయర్ కూడా కాలేదు. ఇదొక మొబైలు. ఇది కొన్నాము. ఇదైతే ఇంక మా ఆయన తీసేసుకున్నాడనమాట. ఇంకా సరేలే అని ఈ 2 కొత్త ఫోన్లు. తర్వాత ఇవన్నీ నా ఫోన్లే అండి. ఇదొచ్చి శాంసంగ్, ఇదొచ్చి రెడ్మీ, ఇదొచ్చి రియల్మీ అండి. ఇవి ప్రస్తుతానికి అన్నీ నేనే వాడుతున్నాను. ఇవి యూట్యూబ్ ఛానల్ కోసమే వాడాననమాట. కానీ వీడియోస్ ఏమీ బాగా రాలేదండి. అందుకని ఈ మొబైల్స్ అన్నీ పక్కకు పెట్టేసి ఒక 1,00,000 పెట్టి, ఒక 1,00,000 రూపాయలు పెట్టిచ్చి మా ఆయనతో అయితే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా! అదైతే ఐఫోన్ అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐఫోన్‌లో నేను వీడియోస్ తీస్తున్నాను. ఐఫోన్‌లో కూడా నాకేమీ తెలీదు వీడియో ఎలా తీయాలని. అన్నీ యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని వీడియో షూట్ చేసి, ఎడిట్ చేసి పెడుతున్నాను. తర్వాత ఇదండి. ఇది కూడా కొన్నాను. ఇదైతే ఒక 1000లోనే వచ్చేసింది. ఇంక ఇది కూడా ఒక 500 అండి. ఇదైతే 300 అండి చిన్నది. 3 స్టాండ్‌లు. మనుషులు ఎవరు లేదు వీడియో తీసేకి. ఇంకేం చేయను. అందుకని ఇదైతే చిన్నది. ఇది ఒక 100 ఉంటది. ఇదొక 200. ఇదొక 100. చూడండి ఎలా కొన్నానో. తర్వాత వచ్చి చూడండి మైక్స్. ఇది ఫస్ట్ 5,000 అండి. ఇది కొన్నాను. ఇది కిందకి పడిపోయి పగిలిపోయిందనమాట. ఇది పక్కకు పెట్టేసి మళ్ళీ ఇది కొన్నాను. ఇది మొన్న కొన్నాను. 2,500 అనమాట. ఇది కొన్నాను. తర్వాత బ్లూటూత్ అండి. ఇది రియల్మీ. ఇది 2,500 అనమాట. ఐఫోన్‌కి ఫోన్స్ అండి. ఇది 200 ఎంతో. ఇది కూడా కొన్నాను నా ఈ ఫోన్‌కి. ఇది ఆన్లైన్‌లో 300 ఎంతో ఉన్నింది అప్పుడు. ఇవన్నీ అయితే నేనైతే బంగారు ఇష్టపడను, వెండి ఇష్టపడను, ఏమి ఇష్టపడనండి. నాకు ఈ మొబైల్స్ అన్నా, బ్లూటూత్ అన్నా, అంటే వీడియోస్కి సంబంధించిందే స్టాండ్లన్నా కూడా చాలా ఇష్టము. ఇంత నేను బడ్జెట్ పెట్టాను యూట్యూబ్ నుంచి. అయితే మనీ అయితే 1 రూపీ కూడా నాకు రాలేదు. నాకైతే చాలా బాధేస్తుంది. ఎవరెవరికో నిన్నగాక మొన్న ఛానల్ పెట్టిండే వాళ్ళు కూడా మానిటైజేషన్ అయిపోయి వాళ్ళు అమౌంట్ తీసుకుంటున్నారు. కానీ నా బ్యాడ్ లక్ అండి. మొన్న నాకు మానిటైజేషన్ అయిపోతుంది అనుకునే తాళ్ళకే వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోయాయి. ఇంకేం చేసాం. నాది ఇంకొక ఛానల్ కూడా పెట్టానండి, అశ్వత్థమ్మ ఛానల్ అని. అది ట్రై చేస్తాను దాంట్లో కూడా. ఇంకా ఇప్పుడు ఫస్ట్ దేవుడు ఎలా పెడతారో ఏమో. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టినంత ఈజీగా సక్సెస్ అయితే కాదండి. చాలా కష్టపడాల. ఎంత కష్టపడినా కూడా ఫలితం దొరకదనమాట. చూద్దాం, ఇంకా కొత్తగా వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నాను. నేను ఇంకా డైలీ లాగ్స్ మనం ఏం చేస్తాం ఎట్లా. నాకు ఈ మెయిన్ నేను కెమెరా ముందర కూర్చుంటే మాట్లాడేకి కొంచెం తడువు పడతాను. అది కాక మాట్లాడేకి భయపడతాననమాట. అందువల్ల నేను స్లో అయిపోతున్నాను. కానీ అంటే ప్రయత్నిద్దాం. అప్పుడే ఏమైంది. ఇన్నైతే కొన్నానండి నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం. అయితే నేను ఇన్నైతే కొన్నాను. అయిపోయింది వీడియో క్లోజ్.
ఏదో ఇంట్లో సతాయిచ్చో, ఇంక నేను సేవింగ్ చేసుకుండే మనీతో అయితే నేను ఇవన్నీ పర్చేస్ చేశాను. నాకు సక్సెస్ వస్తుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాకీ